నమస్కారం. రైతు నేస్తానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముంపుకు గురైన ప్రాంతాల్లో ఉద్యాన పంటల్లో మన రైతాంగం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రాజేంద్రనగర్లోని కూరగాయల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్వీఎస్కే రెడ్డి గారు వివరిస్తారు. రైతులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. ఇది ప్రత్యక్ష కార్యక్రమం కాబట్టి మీకు సందేహాలు ఉంటే ఫోన్ ద్వారా ప్రశ్నలు అడిగే సమాధానాలు పొందేందుకు అవకాశం ఉంది. ఇందుకోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 2703-1431, 2703-1432, అలాగే 2703-1433. నమస్కారం అండి. నమస్కారం. ఇటీవల ఈ భారీ వర్షాలకి ఉద్యాన పంటలు ముంపుకు గురైన ప్రాంతాలు ఏ ప్రాంతాల్లో గురైనాయి అంటారు? ముఖ్యంగా మనకు ఎక్కువ ఇటీవల ఎడతెరిపి వర్షాలు ఏవైతే కురిసాయో మనకి అక్కడ తూర్పుగోదావరి జిల్లాలు, తర్వాత పశ్చిమ గోదావరి, ఇంకా కొన్ని ప్రాంతాల్లో మనకు ఎక్కువ వర్షాలు కురిసినటువంటి ప్రాంతం ఏదైతే చాలా దాదాపు అన్ని జిల్లాల్లో కూడాను ముఖ్యంగా ఉద్యాన పంటల విషయానికి వచ్చినప్పుడు కూరగాయలు, తర్వాత ఈ అరటి, పళ్ళ తోటలకు వస్తే బొప్పాయి, ఇలాంటి వాటిల్లో కొంత నష్టం జరిగినట్టుగా అంచనా వేయడం జరిగిందండి. సో వీటిల్లో ఈ ముఖ్యంగా కూరగాయలు ఎక్కువ భాగం, అంటే సుమారుగా 4500 ఎకరాలు, తర్వాత అరటి వచ్చేటప్పటికి 3500 ఎకరాల దాకా, కొంతవరకు బొప్పాయి, ఇలాంటి పంటలు కొంచెం ఎక్కువగా దెబ్బతిన్నాయి. తర్వాత వీటి కాకుండా ఈ ఎడతెరిపి వర్షాల వల్ల కొంతవరకు కొబ్బరి కానీ, తర్వాత ఆయిల్ పాము, ఇలాంటి పంటల్లో కూడా కొన్ని రకాలైన తెగుళ్ళు ఆశించి కొంతవరకు నష్టం జరిగేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా కూరగాయల విషయానికి వచ్చినప్పుడు మొదట్లోనే, అంటే ఇప్పుడు సాధారణంగా మనం ఖరీఫ్లో మొదట్లో ఉన్నాము. అటువంటిప్పుడు వేసినటువంటి మొలకెత్తినటువంటి మొక్కలు కానివ్వండి, లేకపోతే నాటినటువంటి మొక్కలు కానివ్వండి, కొంతవరకు దెబ్బతినేదానికి అవకాశం ఎక్కువగా ఉంది, అంటే ముంపుకు గురి కాకపోయినప్పటికి కూడా. ఇప్పుడు ఈ వర్షపాతం అధికంగా ఉన్నా, అలాగే కంటిన్యూస్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్నా కూడా మామూలు పరిస్థితుల్లో అయితే పెద్దగా ఏమీ ఇబ్బంది ఉండదు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే పంట దెబ్బతినే అవకాశం ఉంది కదండి. మరి ఎలాంటి పరిస్థితులు నెలకొంటే కనుక ఈ ఉద్యాన పంటలకి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం? ముఖ్యంగా మనకు అంటే వెలుతురు సరిగ్గా ఉండకపోవడం అనేటువంటిది, ఎక్కువ ఎడతెరిపి లేకుండా, అంటే ఏమాత్రము మనకు గ్యాప్ లేకుండా వర్షాలు పడుతూ ఉండడం అనేటువంటి పరిస్థితి, తర్వాత ఎక్కడైతే మురుగునీటి వసతి లేనటువంటి ప్రాంతాలు ఉంటాయో, ముఖ్యంగా నల్ల నేలల్లో, ముఖ్యంగా వర్షాధారం కింద సాగు చేసేటువంటి ప్రాంతాల్లో కానివ్వండి, లేదంటే లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడైతే మనకు మురుగునీటి వసతి తక్కువగా ఉంటుందో అనే చోట్ల బాగా దెబ్బతినడానికి అవకాశం ఉంది. తర్వాత నీరు నిలబడకపోయినప్పటికీ కూడాను ముఖ్యంగా నారుమళ్ళు ఏవైతే ఉన్నాయో మనకి టొమాటో కానీ, వంగ, మిరప ఇలాంటి వాటి చోట వాటిల్లో కూడాను ఈ నారుకులు తెగులైనటువంటిది ఎక్కువగా వచ్చి నష్టపోయేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు ముందుగా ఉద్యాన పంటలు ముందుగా చూసుకుంటే కూరగాయ పంటల్లో ఈ అధిక వర్షపాతము లేకపోతే ముంపు గురైన పరిస్థితులు ఏర్పడితే ఎలాంటి నష్టం జరిగే అవకాశం ఉందంటారు? మనకు ఇప్పుడు జూన్, జూలై నెలల్లో వేసుకున్నటువంటి పైర్లు ఏవైతే ఉన్నాయో కూరగాయ పంటలు, దాదాపు అన్ని రకాలైనటువంటి తీగజాతి కూరగాయలు, తర్వాత టొమాటో, వంగ, తర్వాత మిర్చి, ఇలాంటివన్నీ కూడా మనం వేసుకునే దానికి అవకాశం ఉందండి. ఇవన్నీ కూడాను సుమారుగా ఒక నెల రోజుల పైరు ఉండే విధంగా ఉంటుందన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఎడతెరిపి లేని వర్షాల వల్ల కొంతవరకు నీరు నిల్వ ఉండేటువంటి పరిస్థితుల్లో మొక్కలు దెబ్బతినడానికి అవకాశం ఉంది. అంటే వేరుకుళ్ళు ఇలాంటివి రావటం, దీనివల్ల చాలా వరకు మొక్కలు పైనుంచి ఎండిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాంటి మొక్కలు లాగి చూసినప్పుడు మనకు వేరు భాగాలు కుళ్ళిపోయి నల్లగా జరుగుతుందన్నమాట. అటువంటిప్పుడు ఎక్కడైతే కొన్ని ప్రాంతాల్లో సుమారుగా, అందుకే మొక్క లేతగా ఉంటుంది కాబట్టి ఈ తెగులు ఎక్కువగా ఆశించడానికి అవకాశం ఉంటుంది. అలాంటి చోట సుమారుగా 50-60% మొక్కల దాకా కూడా చనిపోయేందుకు పరిస్థితి ఉందన్నమాట. ఇప్పుడు 50-60% మొక్కలు చనిపోయినాయి అనుకోండి, మరి ఆ రైతు ఏం చేయాలి? అటువంటిప్పుడు మామూలుగా అయితే మనం వాటిని మళ్ళీ నాటుకున్న చేయాలనుకుంటే, ఎందుకంటే నారు దొరికేటువంటి పరిస్థితి ఉండదండి. కొన్ని పైర్లు చూసుకున్నప్పుడు మనకి వంగ కానీ, టొమాటో కానీ ఇలాంటి చోట నారు దొరికేటువంటి పరిస్థితి ఉంటే కానీ నారు తీసుకొచ్చి నేరుగా నాటుకునే దానికి అవకాశం ఉంది. లేదా విత్తేటువంటి మొక్కలు ఏవైనా కానీ ఉంటే అటువంటి చోట మనకి ఎప్పుడైతే ఆ అవకాశం లేదో అలాంటి చోట ఈ పైరు తీసేసి వేరే కూరగాయ పైరు మనం ఎన్నుకొని నాటుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందంట. ఇటువంటి పరిస్థితుల్లో నేరుగా విత్తుకునేటువంటి కూరగాయలను మనం ఎన్నుకున్నటువంటి అయితే మనకు సీజన్ దెబ్బతినకుండా చూసేదానికి అవకాశం ఉంది. హలో 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 నమస్కారం అండి. రైతు నేస్తం సార్, నేను కర్నూలు డిస్టిక్ బేతపల్లి గ్రామం బాలమద్దయ్య సార్ నా పేరు. చౌలకాయ గురించి కొద్దిగా చెప్తారా సార్? ఏమండి? చౌల గోరుచిక్కుడు కదండి మీరు చెప్పేది? ఈ గోరుచిక్కుడులో మీకు కూరగాయకి వేసేటువంటి గోరుచిక్కుడా? కూరగాయకి వేసేటువంటి గోరుచిక్కుడు ఇప్పుడు వేసుకోవచ్చండి. మీరు వేసుకోవచ్చా సార్? వేసుకోవచ్చును. అయితే ఏంటంటే మనకు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండేటువంటి టైంలో మనం చూడాల్సింది ఏంటంటే ఈ బూడిద తెగులు రాకుండా మనం చూసుకోవాలన్నమాట.
బూడిద తెగులు. అదొకటి బూడిద తెగులు అనమాట. ఆకుల మీద బూడిదలాగా ఉండి తర్వాత ఆకులు పండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ పైరు మనం మే జూన్ నెలల్లో వేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట ముఖ్యంగా. అలా కాకుండా జూలై వరకు మనం వేసుకోవచ్చు. ఇప్పుడు ఆగస్టులోకి వచ్చాం కాబట్టి ఈ వేసుకున్నప్పుడు ఈ తెగులు రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. మందు చెప్పండి సార్. నీటిలో కరిగేటువంటి గంధకాన్ని మనం పిచికారీ చేసుకోవచ్చండి. నీటిలో కరిగేటువంటి గంధకం లీటర్కు 3 గ్రాముల చొప్పున కలిపి పైరు మీద పిచికారీ చేసుకోవాలి. దానివల్ల ఈ బూడి తెగులు రాకుండా చూసుకోవచ్చు అనమాట. బాగుంటుంది కదా సార్? బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సారీ చిన్న విరామం. హలో హలో రేగట్నాలండి నిమ్మ మొక్కలు వేసి ఇప్పుడు దోసలు వేయాలనుకుంటున్నాం. వేయచ్చా ఇప్పుడు? నిమ్మ మొక్కల్లో దోశలు వేసుకోవచ్చు అండి. ఇప్పుడు దోశ కూర దోశ కదా మీరు అడిగేది? కూర దోశ వేసుకోవచ్చు అండి. అందుకే అడిగానండి, ప్రేద్దామని. హలో హలో హలో, నమస్కారం అమ్మా, చెప్పండి. మా పెరట్లో దానిమ్మ చెట్టు ఉందండి. చెప్పు. దానికి ఒకటి దానిమ్మకాయలు చెట్టు పూత వస్తుంది, పిందల్లా వస్తున్నాయి. వచ్చి నల్ల మచ్చ వచ్చి అది కొన్నాళ్ళు ఎర్రగా ఊడిపోతున్నాయి, ఉండట్లేదు, కాలిపోతున్నాయి. మీరు అది బ్యాక్టీరియా మచ్చ తెగులండి. దీంట్లో మీరు ఏ కాయలు అయితే ఈ మచ్చ వచ్చి నల్లగా మాడిపోయినట్టుగా ఉన్నాయో అవన్నీ ముందు చెట్టు మీద నుంచి తీసేయండి. తీసేసి వాటిని నాశనం చేయాలా. దాని తర్వాత ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేటువంటి మందు మార్కెట్లో దొరుకుతుంది. అది లీటర్కి 3 గ్రాముల చొప్పున ఇచ్చేయాలి. తర్వాత దాంతోపాటే 10 లీటర్ల నీటికి 1 గ్రాము వచ్చేసేసి స్టెప్టోసైక్లిన్ అనేటువంటి మందును కూడా కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. దాని పక్కన నీళ్ళు వెళ్తున్నాయండి, సైడ్ కాలువలాగా. నీరు వెళ్ళినా పర్వాలేదండి, దాని గురించి కాదు. ఇది వచ్చేటువంటిది ఏంటంటే బ్యాక్టీరియా మచ్చ తెగులు అనమాట. నిలబడకపోయినా ఈ తెగులను మనం నివారించుకోవాలంటే మాత్రము కాపర్ ఆక్సిక్లోరైడ్ తర్వాత స్టెప్టోసైక్లిన్ కలిపినటువంటి ద్రావణాన్ని పిచికారీ చేయాలి పైరు మీద. పిచికారీ చేసేదానికంటే ముందు ఈ తెగులు తగిలినటువంటి కాయలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని కూడా చెట్టు నుంచి తీసేయాలండి. తీసేయాలండి. సరే సార్, థ్యాంక్స్ అండి. ఇప్పుడు కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు 60% సుమారుగా కనుక మొక్కలు పోయి ఉంటే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడం తప్పనిసరి అంటున్నారు. అది కూడా నేరుగా విత్తుకునే కూరగాయ పంటలు వేసుకుంటే మంచిదండి. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో రైతుకి నారు అందుబాటులో లేక ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాల్సి వస్తే ఇప్పుడు ఈ సీజన్లో ఆగస్టులో ఏం వేసుకునే అవకాశం ఉందంటారు? మామూలుగా మనం చిక్కుడు అంటే పొద చిక్కుడు లాంటివి వేసుకోవచ్చు అండి. తర్వాత గోరు చిక్కుడు అనేది కూడా వేసుకోవచ్చు. ఇంకా మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని క్యారెట్ ఇలాంటి పైలు కూడా మనం వేసుకునే దానికి అవకాశం ఉంది. లేదా నారు పోసుకొని క్యాబేజీ కాలీఫ్లవర్ కూడా మనం వేసుకోవచ్చు అండి, నారు పెంచుకునేటువంటి కూడాను. లేదా టొమాటో కానీ వంగ కానీ ఇలాంటివి కూడా నారు పెంచుకొని వేసుకోవాలన్నమాట. ఇంకా టైం ఉంటుంది, నారు పెంచుకునే దానికి కూడా టైం ఉందండి. ఇవి కూడా మనం వేసుకోవచ్చు. ఒక బెండ మాత్రం మనం చూసుకొని ఎక్కడైతే ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుందో ఎక్కువగా మనకి పల్లా తెగులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి చోట్ల మాత్రం బెండ కాకుండా మిగతా కూరగాయలు మనం వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు సుమారుగా 30-40% మాత్రమే కేవలం దెబ్బతిని మొక్కలు ఒక మోస్తరుగా కనుక ఉంటే మరి అలాంటి పైరుని మనం మంచి ఉచ్చ దశలోకి తీసుకొచ్చి మంచి ఫలితాలు పొందడానికి ఏమన్నా అవకాశం ఉందంటారా? కొంత శాతం మొక్కలు తగ్గినప్పుడు మనకు దిగుబడి తగ్గేదానికే అవకాశం ఉంటుంది. అలాంటి చోట ఎక్కడైనా మనకు నారు దొరికినటువంటి పరిస్థితుల్లో నారు నాటుకోవచ్చు అండి. కొంత ఒక 10 రోజుల వాటికి వీటికి వ్యత్యాసంతో మనం దిగుబడి తీసుకునేదానికి అవకాశం ఉంది. అయితే ఈ మొక్కలు కొంచెం తక్కువగా చనిపోయినటువంటి పరిస్థితుల్లో మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనం ఈ మురుగునీటి వసతి అనేది కల్పించాలి ముఖ్యంగా. ఎందుకంటే మధ్యలో వాలుకు నేరుగా మనం ఏం చేయాలంటే గాళ్ల కింద తవ్వేసేసి నీరు బయటకు పోయేటట్టుగా చేసుకోవాలి. పైన పెలుకు కట్టిన తర్వాత నేల ఒకసారి అంతర్కృషి చేయించాలి. అంటే ఏదైనా ఒక విధంగా మనం తొలికలతోటి చేసినట్లయితే వేరు బాగా గాలి పోసుకొని కొత్త చిగురు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితుల్లో మనము కొంతవరకు పెరుగుదల పెంచేదానికోసం అని చెప్పేసి నత్రజని పొటాష్ ఎరువులను మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే ఎకరానికి సుమారుగా 12 నుంచి 15 కిలోల నత్రజని, తర్వాత 8 నుంచి 12 కిలోల దాకా మనం పొటాష్ ఎరువుల్ని వేసి నీరు పెట్టాల్సిన అవసరం ఉంది. కొత్త చిగురు చూసిన వెంటనే మనము పొటాషియం నైట్రేట్ లీటర్కు 5 గ్రాముల చొప్పున కలిపేసి పైరు మీద 10-15 రోజుల వ్యవధిలో 2 సార్లు మనం పిచికారీ చేసుకున్నట్లయితే పెరుగుదల బాగా ఉండి తొందరగా కోలుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట. హలో హలో హలో, నమస్కారం అండి, రైతు నేస్తం. నమస్కారం సార్. అయ్యా ప్రశ్న అడగండి సార్ నాగ్పూర్ నుంచి శ్రీనివాస్. చెప్పండి శ్రీనివాస్ గారు.
సార్ నిమ్మ తోట కాయలు కింద పడిపోతున్నాయి సార్. అంటే ఎంత వయసు ఉంటుందండి తోట? ఒక 5-6 సంవత్సరాలు ఉంటుంది సార్. 5-6 సంవత్సరాలు. కాయలు ఇదవుతూ ఉంటే మీరు చేయాల్సింది ఏంటంటే కాపర్ ఆక్సీక్లోరైడ్ 10 లీటర్ల నీటికి 30 గ్రాములు, తర్వాత 1 గ్రామ్ స్టెప్టోసైక్లిన్ కలిసినటువంటి మందుని మొక్క మీద 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయండి. లేదా కార్బండిజం అనే మందుని 1 లీటర్ నీటికి 1 గ్రాము చొప్పున కలిపేసి పిచికారీ చేసినట్లయితే, ఎందుకంటే ఈ ముచ్చిక దగ్గర కొంచెం తెగుల్లాగా వచ్చి పడిపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా చేసినట్లయితే మీకు కాయ పడిపోవడం అనేది తగ్గుతుంది అనమాట. ఏది సార్ ఏమంటారు సార్ ఇప్పుడు? కార్బండిజం అంటే బ్యావిస్టిన్ అనేటువంటిది లీటర్కు 1 గ్రాము చొప్పున కలిపి పిచికారీ చేయండి. హలో 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 చెప్పండి. హలో హలో నమస్కారం అండి. హలో సార్, మా పెరట్లో గులాబీ చెట్లు వేసాను. ఓకే చెప్పండి. అవి అసలు వేస్తే కొన్ని రోజులకి పచ్చగా ఉంటున్నాయి, తర్వాత ఎండిపోతున్నాయి. అసలు బతకట్లేదు, ఎత్తుగా అవ్వట్లేదు, పెరగట్లేదు. ఒకటమ్మా, మామూలుగా పెరట్లో వేసిన వాటికి మనం ఎండ తగిలేటట్టుగా చూడాలి. నీడ ఎక్కువగా ఉంటే అంత తెగుళ్ళు ఎక్కువగా ఆశించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఒకటి. రెండవది వచ్చేసి నీరు కూడా ఎక్కువ లేకుండా మనం చూడాలి. దాని తర్వాత సార్ చాలా సార్లు వేసాను, గులాబీ, కనకాంబరం, నిమ్మ, దానిమ్మ అన్ని వేసాను. అన్ని అట్టే ఉన్నాయి. కొన్ని రోజులు బాగున్నాయి, తర్వాత ఎండిపోతున్నాయి. ఇందులో మనం జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే మామూలుగా వేరుకుళ్ళు అనేటువంటిది రాకుండా మనం చూసుకోవాలి. దీనికోసం నీరు ఎక్కువగా వెళ్లకుండా చూడాలి. దాంతోపాటు ఎక్కువగా సేంద్రియ ఎరువుల్ని మనం ఎక్కువగా వేసుకునేటువంటి అవకాశం చూడాలా. ఇంకా ముఖ్యంగా గులాబీ విషయానికి వచ్చినప్పుడు ఆకుమచ్చ తెగుళ్ళు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత కొమ్మ ఎండు తెగులు వస్తూ ఉంటుంది. ఎక్కడైతే మనకి ఇది ఉందో వాటిని కత్తిరింపులు అయిన తర్వాత మనం కాపర్ ఆక్సీక్లోరైడ్ అనేటువంటి మందు లీటర్కి 3 గ్రాములు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ఈ ఎండు తెగులు అనేది రాకుండా మనం చూసుకోవచ్చు. అంటే కొమ్మ ఎండు అనేది ఎక్కువగా వస్తుంది గులాబీలో. దాంతోపాటు ఎత్తుగా రావాలంటే ఏం చేయాలి సార్? చెట్లు పెరగడం లేదు అసలు. మీరు చేయాల్సింది అంటే కింద గులకరాళ్ళు కానీ లేకపోతే సున్న పొరలు కానీ, మామూలుగా ఇంటి పెరట్లో ఎట్లా ఉంటుందంటే అందులో ఇల్లు కట్టిన తర్వాత ఉన్నటువంటి రద్దు ఇదంతా ఏదైతే ఉందో అలా ఉంటుందన్నమాట. ఎక్కువగా సేంద్రియ ఎరువులు వేయండి. సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడండి. అంటే పశువుల ఎరువు కానీ, దాంతోపాటు కొద్దిగా వేపపిండి, వర్మీ కంపోస్టు ఇలాంటివి ఎక్కువగా వాడినట్టయితే మొక్క బాగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. హలో హలో నమస్కారం అండి, రైతు నేస్తం. సార్ నమస్కారం సార్. నా పేరు దర్శన్ రెడ్డి సార్, ఇబ్రాహీంపట్నం మండలం, రంగారెడ్డి జిల్లా అండి. సార్ చెప్పండి దర్శన్ రెడ్డి గారు. సార్ అది మాది ఇప్పుడు గులాబీ తోట ఉందండి. పైన ఇగుళ్ళు అవన్నీ వర్షాలకు ఏమో ఈ ఇగుళ్ళు అవన్నీ మొగ్గలు అవి మన దాసరి పురుగు తింటుంది సార్. దానికి ఏం మందు స్ప్రే చేయాలంటారు? పురుగు తింటుందండి? అవునండి, లేత పురుగు నుండి బాగా భారీగా ఉంటుంది. కార్బరిల్లు 50% నీటిలో కరిగేటువంటి మందు లీటర్కి 3 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయండి. లేదంటే ప్రొఫినోఫాస్ అనేటువంటి మందును లీటర్కి 2 మిల్లీలీటర్ చొప్పున కలిపి 2 సార్లు వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేయండి. సార్ ఈ గులాబీకి మామూలుగా గులాబీకి చేయొచ్చు కదా సార్? ఇది చేయొచ్చండి, పర్వాలేదు. సార్ మరి మేము ఇంకోటి ఇప్పుడు ఈ వంగ తోట నాటాలనుకుంటున్నాం సార్. ఈ 10-15 రోజుల్లో నాటుకోవచ్చా అండి? మీరు ఏమన్నా సిఫారసు చేసే ఏమన్నా వరినారు ఏమన్నా ఉందా అండి? ఏదండి? వెరైటీ మీరు మంచి వెరైటీస్ ఏమైనా చెప్పగలుగుతారా? హైబ్రిడ్ రకాలు అయితే మార్కెట్లో చాలా దొరుకుతున్నాయండి. మీకు అంటే రకం వచ్చేసేసి మీకు రౌండ్గా ఉండి నల్లగా ఉండేటువంటి మనకు వంగ అయితే మాత్రం ఉత్కర్ష ఇలాంటి రకాలు మనం వేసుకోవచ్చును. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కువ ప్లేయర్స్ కావాలండి సార్ మాకు. అదేనండి, మీరు మామూలుగా మార్కెట్లో దొరికేటువంటి ఉత్కర్ష లాంటి రకాలను మీరు వేసుకోవచ్చు. సార్ ఓకే అండి సార్. హలో 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 నమస్కారం అండి, రైతు నేస్తం. నమస్కారం అండి. చెప్పండి సార్, ప్రశ్న అడగండి. అదే జామ తోట గురించి మాట్లాడదామండి. చెప్పండి. సార్ జామ తోట పూతంతా రాలిపోతుంది సార్. ఎక్కడెక్కడ ఆకులు కూడా మొత్తము రాలిపోతున్నాయి. మనకు మామూలుగా ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో వర్షాలు ఎక్కువగా ఉండి నీరు నిల్వ ఉండేటువంటి పరిస్థితుల్లో రాలిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ముఖ్యంగా మురుగునీటి వసతి కల్పించండి. అంటే దాంట్లో పాదులో నీరు నిలబడకుండా ఉండే విధంగా, తర్వాత వాల్తో పాటు మనం గాడి కింద తవ్వినట్టయితే అందులో ఉండేటువంటి మురుగునీరు లోపలికి బయటికి పోయేదానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఎక్కువగా అంటే పెరుగుదల బాగా ఉండే విధంగా నత్రజని పొటాష్ ఎరువులను ఇవ్వండి. ఇప్పుడు
ఓకే. తర్వాత చెట్టు మీద కూడా పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ కార్బండిజము మ్యాంకో జబ్బు కలిసినటువంటి మందు ఏదైతే ఉందో సాఫ్ కానీ కంపానియన్ కానీ ఇది పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు ఈ ఆకుమచ్చ తర్వాత ఈ రాలిపోవడం అనేది తగ్గుతుందండి. ముఖ్యంగా నీరు నిలువ ఉండేటువంటి పరిస్థితుల్లో ఇటువంటి మనకు రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మురుగునీటి వసతి కల్పించాలి. హలో, సంగమేష్. నమస్కారం అండి, రైతు నేస్తం. సార్ నమస్కారం సార్. చెప్పండి. ఇక్కడ మాది పెరట్లో నిమ్మకాయ చెట్టు ఉంది సార్. అయితే దానికి మొత్తం పురుగుల్లాగా పడుతున్నాయి. అంటే ఆకు ముడుచుకుపోతుందండి? అవును సార్. దీనికైతే కన్నా మీరు క్లోరోపైరిఫాస్ అనేటువంటి మందు లీటర్కు 2 ml చొప్పున కలిపి పిచికారీ చేయండి. లేదా ట్రైజోఫాస్ అనేటువంటిది కూడా లీటర్కు 2 ml చొప్పున కలిపి పిచికారీ చేయండి. ఇప్పుడు కూరగాయ తోటలో అయితే మీరు ఏదైతే బతికి ఉన్నాయో తోటలు వాటిని మళ్ళీ మంచి స్థితికి తీసుకురావడం కోసం ఫెర్టిలైజర్ అప్లై చేయాలన్నారు. అవును. ఇప్పుడు దాంతోపాటు అంటే ఇది ఎన్నిసార్లుగా ఈ పైపాటుగా వేసే ఎరువులు ఎన్నిసార్లుగా వేయాల్సిన? ఒకసారి మనకు కొత్తగా చిగురు రావడం అనేది వచ్చిన తర్వాత పైరు మీద పిచికారీ చేసుకుని పొటాషియం నైట్రేట్ లాంటి ఎరువుల్ని పిచికారీ చేసుకొని తొందరగా పెరుగుదల వచ్చేటట్టుగా మనం చూడాలండి. దీంతోపాటు మనం మొదల దగ్గర కూడాను ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ ద్రావణాన్ని నేల తడిసేటట్టుగా మనం మొదలంట నేల తడిసేటట్టుగా మనం పోయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకనంటే మొదల దగ్గర మనకు కుళ్ళిపోయేదానికి అవకాశం ఉందన్నమాట. ఎక్కువగా ఇప్పుడు ఆరే కొద్ది కూడాను ఈ సమస్య మనకు ఎదురవ్వచ్చు. ఇది చేసిన తర్వాత మనం మామూలుగా పైపాటుగా ఎరువులు వేయాలి. తర్వాత మొక్కల మీద ఈ పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే పెరుగుదల బాగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు హలో హలో సార్, నమస్కారం అండి, రైతు నేస్తం. అవును సార్, నేను వేమూరు నుంచి చేస్తున్నా సార్, పులివెందుల తాలూకా, కడప జిల్లా. చెప్పండి. ఇదే సార్, మా చామంతి గురించి మాట్లాడవచ్చు. చెప్పండి సార్. చామంతి బంతి పూల తోట లేదు సార్, దానికి నెలన్నర అయింది సార్ పంట. సమస్య చెప్పండి. సమస్య సార్ అదే సార్, సమస్య గడ్డి ఎక్కువ ఉంది సార్, నల్లి ఉంది సార్, దోమ అట్లా అందుకు దెబ్బ అని. దోమ ఉందా? అవును సార్, దోమ ఉంది. దోమ ఉన్నట్లయితే మీరు ఇమిడాక్లోపిడ్ అనేటువంటిది లీటర్కి 0.4 ml చొప్పున కలిపి పిచికారీ చేయండి. తర్వాత కలుపు చంపేదానికి మాత్రం ఇప్పుడు పెరిగింది కాబట్టి పైరు కలుపు మందులు వాడితే మొక్క దెబ్బతినేదానికి అవకాశం ఉంది కాబట్టి మనుషులతోటే కలుపు తీయించాలండి. అవును సార్. అవును. సార్ ఎరువులు వచ్చేసేసి ఇప్పటికి 1.5 రోజులు అయింది కాబట్టి మీరు నత్రజని పొటాష్ ఇచ్చేటువంటి ఎరువుల్ని పైపాటుగా వేసుకోండి. ఎకరానికి 15 కిలోల నత్రజని తర్వాత 8 కిలోల దాకా పొటాష్ ఇచ్చేటువంటి ఎరువులను మనం వేసుకోవాలి. హలో 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 సార్, నమస్కారం అండి, చెప్పండి. నమస్తే. టమాటా వేయాలనుకున్నాం, సేర్నెట్లు మొక్క మంచిదా మామూలుగా రైతు నారు పోసుకోవాలా సార్? షేడ్ నెట్లో పెరిగేటువంటి నారంటారా? హలో హలో, మీ సమస్య చెప్పండి. మా సమస్య సేర్నెట్ మొక్కలు వేద్దాం అనుకున్నాం. సేర్నెట్ మొక్కలు మంచియా టమాటాకి మామూలుగా రైతు వారికి ఎట్టే మంచి ఉంటుందా? ఏదైనా కూడా మీకు నమ్మకం ఉండేటువంటి నర్సరీ నుంచి దొరికేటట్టయితే ఏ మొక్కలైనా ఒకటేనండి. విత్తనం మేమే ఇచ్చినాం సార్, మొక్కలు నేర కింద దొరుకుతాయి కదా, మంచిగా ఉంటాయో ఉండవని. బాగానే ఉంటుందండి ఈ సీజన్లో మనకు ఆ ఇబ్బంది ఏమి ఉండదు. మీరు ఎటొచ్చి చూడాల్సింది ఏంటంటే వయస్సు ముఖ్యమైనటువంటిది. ఏదైనా నారు తీసుకునేటప్పుడు టొమాటో నారు 21 నుంచి 25 రోజుల లోపల ఉండేటువంటి నారును మాత్రమే మీరు నాటుకోవాలి. అదే మీరు నాటాల్సింది ఏంటంటే 21 నుంచి 25 రోజుల వయసు ఉండేటువంటి నారును నాటుకోండి. ముందు బేర్లు వేసినాం సార్, బేర్లు దిగుబడి తగ్గింది, అట్లా వర్షానికి పోయినాయని వేస్తున్నాం. బేర్ దాంట్లో అయితే అవుతుంది, ఎందుకు కాదు. అది తీసేసిన తర్వాత నేల తయారు చేసుకుని, ఎందుకంటే మీకు టైం ఉంది కాబట్టి ఇప్పుడు నేల బాగా దున్నుకొని తయారు చేసుకున్న తర్వాత నాటుకోండి. ప్లవ్ వేయొచ్చా సార్? మామూలుగా అరగదికి సరిపోతుందా? ఏ దుక్కండి? ప్లవ్ వేయొచ్చా? మామూలుగా అరగతో దున్నితే సరిపోతుందా? అరకత దున్నితే సరిపోతుంది. సరే సార్, బాగా ఆరనివ్వండి నేలని. అది ఇప్పుడు ఒకసారి చిన్న విరామం. హలో హలో హలో, నమస్కారం అండి, రైతు నేస్తం. నమస్కారం సార్, మా వరంగల్ డిస్ట్రిక్ట్ అండి. చెప్పండి సార్. వెల్లికేట గ్రామం అండి. చెప్పండి. గులాబీ తోట పెడదాం అనుకుంటున్నాం అండి.
ఓకే, మొక్కలకి ఏమైనా దొరుకుతాయండి? చెప్తారండి. మొక్కలు మీకు దగ్గరలో ఉండేటువంటి ఉద్యాన అధికారిని సంప్రదించినట్లయితే వాళ్ళు చెప్తారండి ఎక్కడెక్కడ దొరుకుతాయి అనేటువంటిది. ఒకటి ఏంటంటే మార్కెట్ని దృష్టిలో ఉంచుకొని మీరు అలాంటి రకాలనే మీరు సాగు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. కాదు సార్, మాకు హైబ్రిడ్ విత్తనం కావాలండి. హైబ్రిడ్ మొక్కలు కావాలనుకుంటే మీరు చేయాల్సి అంటే వరంగల్ అండి. ఏమండి మార్కెట్ ఎక్కడ మీకు? మాది వరంగలేనండి. వరంగల్ మార్కెట్కి అవసరమయ్యేటువంటి గులాబీ మీరు పండించగలిగితే, అంటే మామూలుగా ఎడ్వర్డ్ రోజ్ కానివ్వండి, లేకపోతే ఈ మధ్య టైగర్ రోజ్ అనేవి కొన్ని వస్తూ ఉన్నాయి. అంటే మనకు ఎండ కూడా తట్టుకునే చెట్లు కావాలండి. అదేనండి, అవి తట్టుకుంటాయి. అయితే ఇవి ఎక్స్పోర్ట్కి పనికిరావన్నమాట. అంటే కట్ ఫ్లవర్స్ కింద పనికొచ్చేటువంటి రకం కాకుండా లోకల్ మార్కెట్కి పనికొచ్చేటువంటి రకాలు మీరు సాగు చేసుకున్నట్లయితే ఈ రకాలు మీరు అంటే ఎడ్వర్డ్